అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటవుతున్న భారీ స్టీల్ ప్రాజెక్టు ఏపీ అభివృద్ధిలో కీలక మైలురాయిగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. కూటమి ప్రభుత్వం కారణంగానే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఈ భారీ ప్రాజెక్టుతో స్థానిక యువత ఉపాధి దొరుకుతుందని ప్రశంసించారు. దానికి మేమే టెండర్ పిలిచి మేమే అగ్రిమెంట్ చేసాం, మేమే కాంట్రాక్టర్ ఫైనలైజ్ చేసాం. దానికి శంకుస్థాపన చేయడానికి మా ప్రభుత్వానికి పూర్తిగా అర్హతలు ఉన్నాయి. ఒకవేళ మీరే చేసుకుంటే మీరు ఏ కాంట్రాక్టర్ ఇచ్చారో చూపించండి. ఎప్పుడు మీరు టెండర్ ఫైనలైజ్ చేశారు, మరి పనులు ఎందుకు జరగవు? అంతకుముందు ₹1,00,00,000 పెట్టి కట్టిన వాల్ అన్ని శిథిలావస్థ అయిపోయి నదిలో పడి ఆ పుష్కరంలో పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఆ ఫౌండేషన్ ఏమి కిందకి పైలు లేకుండా వాటర్లు కడితే ఆగుతాయా? అలాంటి ప్రపంచ స్థాయి ఉన్నటువంటి టెంపుల్ కి పైన వాటర్ కడితే అవుతుందా? ఇది అవగాహన రాహిత్యం. గత పాలకులకి అవగాహన రాహిత్యం. వాళ్ళకి దీని మీద అవగాహన లేక ఇవాళ ఈ దుస్థితి ఆలయం వచ్చింది. అలాగే శ్రీకాకుళం నగరంకి వచ్చింది, శ్రీకాకుళం నియోజకవర్గం వచ్చింది. చేసుకుంటూ తప్పకుండా ఏదైతే దాన్ని పూర్తిగా చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక నా కార్గిల్ పార్క్ సంబంధించి అది చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఎవరికి ఎటువంటి అవమానకరమైనటువంటి విషయాలు ఎక్కడా జరగలేదు. అది పూర్తిగా కమ్యూనికేషన్ గ్యాప్. దాన్ని అది మా అంతర్గత విషయం. తప్పకుండా సంగీతం ఫ్యూచర్ లో మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని